మరియు అధికారులు, సిఆర్డీ అధికారులు, కలెక్టర్ ఆఫీస్ అధికారులు, కలెక్టర్ గారు అందరూ కలిసి ఈరోజు తిరుపాలెం నుంచి కాకాని వరకు, నంబూరు వరకు ఉన్న రోడ్డుకు సంబంధించి, రైల్వే ట్రాక్ కి సంబంధించిన రైతులకు సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించి మరియు గ్రిడ్ రోడ్స్ వీటన్నిటికీ సంబంధించిన ఏ రైతులు పొలాలు ఉన్నాయి ఇవన్నీ వెళ్తున్నాయో వాళ్ళందరికీ అవగాహన కల్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా రైల్వే వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ముందుకు వచ్చేసారు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు, కొండవీటి వాగు, గ్రిడ్ రోడ్స్, రైల్వే ల్యాక్ ఇదంతా కూడా తాడికొండ నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున భూములు రైతులు కోల్పోతున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ అయితే రైతులకు నష్టం జరుగుతుంది కాబట్టి ల్యాండ్ పూలింగ్ ద్వారా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని మంత్రివర్యుల ద్వారా, నారాయణ గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ల్యాండ్ పూలింగ్ అయితే వాళ్ళని కూడా ఒప్పించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వారితో కూడా సమావేశాలు పెట్టి నిర్ణయం తీసుకోమని చెప్పారు. దానికోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ భూములు, ఏ సర్వే నెంబర్లో ఏ రైతులు పోతున్నాయి, దానికి ఆల్టర్నేటివ్ గా ఎక్కడ ప్లాట్లు కేటాయిస్తారు, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడం జరిగింది. త్వరలోనే మళ్ళా తాడికొండలో రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అప్పుడు వారి యొక్క అభిప్రాయాలు నేరుగా తెలుసుకొని ల్యాండ్ పూలింగ్ వైపు ముందుకెళ్ళడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలియజేస్తుంది. ఏదైతే రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ రెండు ప్లాన్ చేసాం, దానికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ అనే దాంట్లో ముందుకైతే రైల్వే వాళ్ళు అయితే ల్యాండ్ అక్విజిషన్ యాక్షన్ డిసైడ్ చేసి దాన్ని బ్లాక్ చేయడం జరిగింది. అయితే శాసనసభ్యులు శ్రావణ్ గారు వారిని రైతులు అనేక మంది కోరటం, సార్ ల్యాండ్ అక్విజిషన్ అయితే మేము నష్టపోతాము, ల్యాండ్ పూలింగ్కి ఇస్తామని చెప్పడం, దాని మీద ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, ముఖ్యమంత్రి గారు కూడా రైతులతో చర్చించి నిర్ణయించడం, ఆ ఉద్దేశంతో ఈరోజు కలెక్టరేట్ లో అటు శ్రావణ్ గారు, కలెక్టరు, జేసీలు, అదేవిధంగా అడిషనల్ కమిషనర్, రైతు సోదరులు అందరితో డిస్కస్ చేసాం. వారికి ఉన్న డౌట్స్ అన్నింటినీ అడగటం జరిగింది. దాని మీద ఆ డౌట్స్ అన్నింటినీ నివృత్తి చేసాం. మరొకసారి గ్రామ సభ కూడా పెట్టి బహుశా బుధవారం కానీ సోమవారం కానీ, బుధవారం 90% పెట్టి మళ్ళీ వాళ్ళందరితో కూడా మాట్లాడి ఇంకా ఏమన్నా వాళ్ళకి డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసేసి దీని మీద ముందుకు పోవడం జరుగుతుంది.